ఏదైనా తీపి కబురు చెప్పేటప్పుడు ఇట్ షుడ్ బి స్వీట్. చాలా హాట్గా ఉంది. ఇట్స్ వెరీ హాట్. ఇది చాలా హాట్ గురు. చాలా హాట్గా ఉంది. నెక్స్ట్ మంత్ ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది. అప్పుడు మేము అరుణాచలం వెళ్తాం. అరుణాచలం ధనుర్మాసం. అరుణాచలం, చిదంబరం, అరుణాచలం. చాలా హ్యాపీగా, అందంగా. అండ్ చిదంబరం, అరుణాచలం, కన్యాకుమారి కాదు, దాని పేరేంటి, కాంచీపురం నగరం. ఎస్, ఇలా ఈ 3 వీడియోగ్రఫీ అండ్ అరుణాచలం గిరి ప్రదక్షిణ, రమణ మహర్షి ఆశ్రమం, అందులో 3 రోజులు స్టే, యోగా, మెడిటేషన్ క్లాసెస్. ఇది కూడా సొరంగం, అక్కడ సొరంగం ఉందట. ఆ సొరంగం కూడా చూస్తాం. అంటే మొత్తం అక్కడ ఉన్నటువంటి విశేషాలు, అక్కడ అన్ని విషయాలు, సంగతులు. ఒక్క చిన్న సింపుల్ స్టోన్ కూడా విల్ నాట్ బి అన్టర్న్డ్. దెర్ విల్ నాట్ బి ఎ స్మాల్ పెబుల్ విచ్ ఇస్ అన్టర్న్డ్. ఎస్, ప్రతి రాయి, ప్రతి చోటు కవరేజ్ అవుతుంది. మొత్తం అరుణాచలంని కవరేజ్ చేసి, వీడియోలు చేసి, అసలు అరుణాచలం అంటే ఏంటి, ఎవరు దేవుడు, ఆ దేవుడికి ఏం అలవాట్లు ఉన్నాయి, ఆయన కాఫీ తాగుతాడా, టీ తాగుతాడా, వెజ్జా, నాన్ వెజ్జా, ఇడ్లీ సాంబారా, బ్రేక్ఫాస్ట్ ఏంటి, ఆయన హాబీస్ ఏంటి, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ మీద ఆయన అభిప్రాయం ఏంటి, 3వ కన్ను తెరిసే అలవాటు ఉందా, 3వ కన్ను తెరిపిస్తా. పూరకరారు మహానుభావులని 3వ కన్ను తెరిపించి శివుడిది, అరుణాచలేశ్వరుడిది నా శత్రువులందరినీ చంపిస్తుంది. ఈ మధ్య నాకు ఒక చిన్న చిలిపి
నాకు ఒక కొడుకుంటే వాడిని అల్లూరి సీతారామరాజు చేస్తాను. నా శత్రువులందరినీ నరికిస్తాను. అదేంటి మేడం అల్లూరి సీతారామరాజు అంటే? దావుద్ ఇబ్రాహీమో ఏదైనా బుద్ధిమంతుడి పేరు చెప్పొచ్చు. ఒసామా బిన్ లాడెన్ మొదలగు బుద్ధిమంతులు. కాఫీ టీ కూడా అలవాట్లేదు, ఓన్లీ రక్తమే. అజీజ్ రెడ్డిలకు పొద్దున్నే అలాంటి మంచి మంచి దేశభక్తులను వదిలేసి అల్లూరి సీతారామరాజు. తెలుగు వీరలేవరా, దీక్షభూని సాగరా, దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చెయ్యరా. ఎవరు వాడు? ఎచ్చటివాడు ఆంధ్రప్రదేశ్ని ఏలుతున్నాడు. వాళ్ళని చంపి నరికి వాళ్ళ కూటమిని బూడిదెత్తిపోసి టీడీపీని అంతం చేస్తుంది. తగిన శాస్తి చెయ్యరా, తరిమి తరిమి కొట్టరా. వందే మాతరం, వందే మాతరం. ఈ పాట నాకు చాలా ఇష్టం. ఈ దేశం, ఈ రాజ్యం నాదే అని భావించి తుది సమరం సంభవించి శృంఖలాలు పగులగొట్టి, తుది సమరం పగులగొట్టి శృంఖలాలు పగులగొట్టి తగిన శాస్తి చెయ్యరా, తరిమి తరిమి కొట్టరా. ఇంత బాగుంటుంది కదా ఈ పాట. ఐ లైక్ ఇట్. దిస్ ఇస్ మై ఫేవరెట్ సాంగ్. నేను ఒక 6 నెలల 6 ఇయర్స్ పాప అప్పుడు ఈ సినిమా రిలీజ్ అయింది, అల్లూరి సీతారామరాజు. ముందే సంధ్యా థియేటర్లో రిలీజ్ అయింది. అయితే మేము 1 వీక్ ముందే టికెట్స్ కొనుక్కున్నాం. అల్లూరి సీతారామరాజు, సీతారామరాజు అంటారు జగయ్య, రోజెస్ ఫైర్. ఈ సినిమాలో ప్రతి డైలాగ్ నాకు కంటతా వచ్చు, ప్రతి పాట నాకు బై హార్ట్ వచ్చు. ఇంకా వస్తాడు నా రాజు ఈరోజు. మా మమ్మీది శారీ కట్టుకొని ఆ పాట పాడుతుండే డ్యాన్స్ వేసి. కార్తీక పున్నమి వేళలో ఎంత బాగుంటుంది కదా ఆ పాట. వేల తారకల నయనాలతో, అతని పాదాల అడుగులతో భూమి పరవశించేను. ఎంత బాగుంటుంది కదా అసలు. రానే వస్తాడు నా రాజు ఈరోజు. ఈ డ్యాన్స్ కూడా వేస్తుండే. ఇంకోటి రగిలింది విప్లవాగ్ని రోజు, ఆ అగ్ని పేరు అల్లూరి సీతారామరాజు. అలా తగిన శాస్తి చేస్తా అందరిని చంపి నరుకుతూ కరెంటు ఉన్నోళ్ళందరూ. జగన్ని సీఎం చూస్తా. జగన్ కూడా నాకు కొడుకులాగా అంత పెద్ద కొడుకుంటాడు ఎక్కడైనా. నాకు కాదు, మా కూతురికి అన్న కావాలి. ఒకసారి రిక్వెస్ట్ బుక్లో, ప్రేయర్ బుక్లో, డిజైర్స్ బుక్లో, కోరికల బుక్ ఉంటుంది కదా, అందులో నీకేం కావాలి రాయి అంటే ఐ వాంట్ ఎల్డర్ బ్రదర్. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివేటప్పుడు ఎల్డర్ బ్రదర్ ఏంటమ్మా, ఎల్డర్ బ్రదర్ ఎలా పుడతాడు, యంగర్ బ్రదర్ అంటే పుడతాడు, ఎల్డర్ బ్రదర్ పుడతాడా ఏమో నాకు అదంతా తెలీదు. ఐ వాంట్ అన్న, నాట్ తమ్ముడు. ఐ డోంట్ లైక్ తమ్ముడు, నాకు చిరాకు తమ్ముళ్ళు అంటే. అన్న బాగుంటుంది. మనం అందరినీ కొట్టిపియొచ్చు, తిట్టిపియొచ్చు, చంపియొచ్చు. అన్నకు చెప్పు. అది ఆమె ఉద్దేశం. అయితే మేము డిసైడ్ చేసుకున్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డియే అన్న. ఎలాగో స్కూల్లో సీనియర్. ఆయన చెల్లెలు నిఖిల, రాజీవ్ రెడ్డి గారు అమ్మాయి తనుజ క్లాస్మేట్స్. అలా కూడా అన్న అనొచ్చు. నేను అప్పుడే డిసైడ్ చేసేసుకున్నాను.
జగన్ని సీఎం చేయాలి. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంటే ఇప్పుడు జగన్ సార్ నా ఆస్తి మొత్తం తీసేసుకుంటారేమో కదా. నేను మీ కొడుకు కదా, ఐఎమ్ యువర్ సన్. నాకు వస్తుంది ఆస్తి, తీసుకునేది ఏంటన్నా? అరే సో ఫ్రెండ్స్, ఇది మన ప్రోగ్రామ్ ధనుర్మాస దీక్ష. గోదాదేవి ఎన్ని ప్రాబ్లమ్స్ గోదా తల్లికి